నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే సోషల్ యాక్టివిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడటానికి అన్ని రకాల కోణాల నుంచి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఒక ఆధ్యాత్మికవేత్తగా కూడా మాట్లాడండి, మీరు సోషల్ యాక్టివిస్ట్ గా కూడా ఎన్నో సమస్యల గురించి పోరాడినటువంటి వైనం ఉంది. ఇదివరకు రోజుల్లో చాలా వరకు మీరు ఫైట్ చేసి ఉన్నారు. ఇప్పుడు తీసుకున్నటువంటి టాపిక్ అసలు నివ్వెరబోతుంది ప్రపంచం. అసలు తెలుగు రాష్ట్రాలు అయితే నిజంగా అవాక్ అవుతారు అని అంటారు కదా, అది 100% అది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరిట చేస్తున్నటువంటి అమానుషాలు అన్ని ఇన్ని కావు. ఒకటి సరోగసి, ఇల్లీగల్ గా సరోగసి బేబీస్ ని చేయటం గానీ, పిల్లల్ని అమ్మటం గానీ, చైల్డ్ ట్రాఫికింగ్ చేయటం గానీ చేస్తున్నారు అని నిన్నటి వరకు వచ్చినటువంటి వార్త. ఇక ఇవాళ వచ్చినటువంటి వార్త విని నిజంగానే చాలా ఒక దిగ్భ్రాంతికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులకే కాదు, విన్న వాళ్ళకు కూడా. ఎందుకంటే బిచ్చగాళ్ల వీర్యాన్ని సేకరించి దాని ద్వారా పిల్లల్ని అంటే సరోగసికి ఇవ్వటం కానీ, బిచ్చగాళ్ల అండాలు కూడా అక్కడి నుంచి అదే ఎగ్స్ ని కూడా తీసుకోవటం, స్పర్మ్స్ ని కూడా తీసుకోవటం అని తెలిసిన వెంటనే ఆ బిచ్చగాళ్ల నుంచి తీసుకునేటటువంటి ఆ స్పర్మ్స్ కి సంబంధించి వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వటం, బిర్యానీ మందు ఇవ్వటము, ఇంకా మళ్ళీ మాట్లాడితే కొన్ని వీడియోస్ చూపిస్తూ వాళ్ళకి ఆ స్పర్మ్ ని ఇవ్వమని చెప్పటం. దాన్ని అసలు ఏంటిది ఇంత, అసలు దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఆల్రెడీ పిల్లల్ని వాళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి ఒకసారి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సృష్టి ఫర్టిలిటీ సెంటర్ చేసింది సామాజిక ద్రోహం. ఒక అంటే వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకే కాదు, అసలు టోటల్ గా సోషల్ గా వాళ్ళు చాలా పెద్ద ద్రోహం చేశారు సొసైటీకి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చూస్తే గనక ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏం బిచ్చగాళ్ళు వాళ్ళు మనుషులు కాదా, లేదంటే గనక వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? అయితే ఒక సంబంధం చేసినప్పుడు పిల్లకి పెళ్లి చేయాలనుకున్నాం, బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేస్తామా? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, చూసి ఇవ్వాలి అని చెప్పేది ఎందుకంటారు అని అంటే, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పూర్వం రోజుల్లో మా అప్పుడైతే గనక ఎవరైనా కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు అని అనుకుంటే కూడా పిల్లని ఇవ్వడానికి భయపడేవారు అనమాట. ఎందుకంటే అవి జన్యుపరంగా సంక్రమించే వ్యాధులు అనేది ఇప్పుడు అనుకుంటున్నారు జన్యుపరంగా. అప్పుడంటే వంశపారంపర్యంగా ఎగ్జాక్ట్లీ వంశపారంపర్యంగా వచ్చేదేమో, మన పిల్ల జాగ్రత్తగా ఉండాలి, మనం పిల్లలు అవన్నీ కూడా ఆలోచించాలి కదా అని అనుకునేవారు. మరి ఇప్పుడు ఈ రోజున వీళ్ళు బెగ్గర్స్ ని తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నాయి, వాళ్ళు ఏం తింటారు, ఏం ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, తెలివితేటలు కూడా మ్యాటర్స్ కదా అక్క. అవును. ఒకటి పద్మిని, బెగ్గింగ్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి, చాలా తెలివి కావాలి. కానీ ఆ తెలివిని ఆ ధైర్యాన్ని వాళ్ళు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా నీకు? ముందు మెయిన్ వాళ్ళ హైజెనిక్, వాళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, వాష్రూమ్స్ అవి ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా, అవునా కాదా? మనం మామూలుగా హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడే రూమ్ చూసుకునేటప్పుడు వెళ్ళి వాష్రూమ్ బాగుందా లేదా, అవునా కదా? ఎక్కడికన్నా మీరు ఏ హోటల్ కన్నా వెళ్ళారనుకోండి, ఫస్ట్ వాష్రూమ్ ఎలా ఉందా అనేది చూసుకుంటామా, రూమ్ ఎలా ఉంది చూసుకుంటాం, తర్వాత వాష్రూమ్ ఎలా ఉంది అని చూసుకుంటాం. అంటే ఏంటి, హైజెనిక్ కూడా ఆరోగ్యం ఎక్కడ వస్తుంది అని అంటే శుభ్రత నుంచే, పరిశుభ్రత నుంచే ఆరోగ్యం వస్తుంది. మరి వాళ్ళ పరిశుభ్రత అనేది లేకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఎలా జీవితం అనేది గడుపుతున్నారు అనేది చూసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్. సో ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వస్తున్న తల్లిదండ్రులకి వాళ్ళదే అని చెప్పి అంటగట్టడం అనేది రెండోది. మానసికంగా వాళ్ళని హింసించడం అన్నమాట. ఈ రోజున వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు ఆ పిల్లవాడిని వదిలేశారు శిశు మందిర్లో అనేది తెలిసింది. నిజంగా వాళ్ళు వదిలేస్తే కనుక అది ఎంత పెద్ద నేరం చెప్పు. పిల్లవాడు పుట్టించమని అడిగాడా? వాడు విక్టిమ్ అయిపోయాడుగా, అంతేగా. సామాజిక ద్రోహం నిజంగా చెప్పాలంటే ఈక్వలెంట్ టు టెర్రరిజం. డెఫినెట్లీ. అంటే అక్కడేమో వాళ్ళు తూటాలు అవి వాడుతూ ఉంటే, అంతే కదా, బాంబులు తూటాలు అవి వాడుతుంటే వీళ్ళు ఇలాంటి విషయం తెలిసి పెద్ద బాంబు పెంచారు. ఇప్పుడు డెఫినెట్లీ వీళ్ళకి ఏమాత్రం టెర్రరిస్ట్లకు తక్కువ ఏం కాదు వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చదువుకున్న చదువుకి కూడా ద్రోహం చేసినట్టు. వైద్యో నారాయణ హరి అంటాం మనము. అంటే భగవంతుడే వైద్యుడు, వైద్యుడే భగవంతుడు అని అనుకునే పరిస్థితిలో నుంచి కూడా రాక్షసుడు
డెఫినెట్లీ అక్క. వాళ్ళు రాక్షసులు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళు అసలు. నిరూపించుకున్నారు అనమాట. ఇలా చేస్తే అసలు పూర్తిగా అసలు వైద్యం మీద, వైద్య వృత్తి మీద కూడా నమ్మకం, ఒక ఏహ్య భావన అనేది కలుగుతుంది అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళు చేసేది ఇంకోటి సామాజిక ద్రోహం అని అంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, రేపు పొద్దున్న ఒకటే మనిషి దగ్గర యాక్చువల్ గా మనకి రూల్స్ అన్ని మనం ఇందాక చదివాం, అలా ఎందుకు చేయాలి, ఓన్లీ 5 times మాత్రమే కలెక్ట్ చేయాలి, ఎందుకు 25 times మాత్రమే రూల్స్ ఒకసారి మనం తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఒకసారి చెప్పండి. మనిషి దగ్గర స్పర్మ్ కలెక్షన్ అనేది ఒక మనిషి దగ్గర కేవలం 25 times తీసుకోవడం అనేది, అది యూజ్ చేయడం అనేది కేవలం మాక్సిమం ఒక 5 times కంటే కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్తారు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ డిఎన్ఏతోనే చాలా మంది పుట్టడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు జన్యుపరమైన అవలక్షణాలతో పుట్టే బిడ్డలు పుట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు వేరే అతని స్పర్మ్ తోనే పుట్టిన మగపిల్లాడు కానీ ఆడపిల్ల కానీ జనరల్ గా చేసుకున్నారు అనుకో, ఛాన్సెస్ అండి. అది అన్యాయం కదా, తప్పు కదా, అనాచారం. కాబట్టి అది ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అనాచారం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయకూడదు అని అంటారు. ఈ ముందు అసలు మెయిన్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద నిఘా లేకపోవడము, ఈ మధ్య మష్రూమ్స్ లాగా అంటే పుట్టగొడుగుల్లాగా ఈ ఐవీఎఫ్ సెంటర్లు, ఫర్టిలిటీ సెంటర్లు అనేవి ఉండడము, వీటికి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీని ఇవ్వడము. అంతే కదా, నేను ఒక ఛానల్ కి ఎంత ఇస్తారండి మీరు ఫర్టిలిటీకి సంబంధించిన వాళ్ళని అడిగితే అవాక్కయ్యా నేను, ఏమిటి అంతనా అంటే ఏంటి వాళ్ళ బిజినెస్ అంత వృద్ధి పొందాలి అని చెప్పి వాళ్ళు అంత ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా బిజినెస్ వృద్ధి పొందాలని అనుకుంటారు. ఇంకెన్ని జరుగుతున్నాయో అసలు ఇలా ఇల్లీగల్ గా ఎలా తెలుసుకుంటాడు ఒక సామాన్యుడు? తెలిసిన విషయం మాత్రమే. నిజంగా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా చక్కగా సూట్ కేస్ అంతా సర్దుకుంటాయి నెమ్మదిగా, అన్ని ఎక్కడికక్కడ అన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ మనం మర్చిపోయిన తర్వాత సొసైటీ మళ్ళీ మొదలెడతారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే సమాజానికి హితమైనది కాబట్టి పిల్లలు పుట్టడము అని అంటే సమాజం ముందుకెళ్ళడం, మన ముందు తరాలు అనేది ముందుకు వెళ్ళడం. కాబట్టి ఏ ఫర్టిలిటీ సెంటర్ అయినా కూడా గవర్నమెంట్ కి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లయితే ఉందో ఫర్టిలిటీ సెంటర్ కూడా గవర్నమెంట్ దే ఉండాలి. ఏరియాకి ఒక 3 ఫర్టిలిటీ సెంటర్స్ ఉండడము, వాటిలో గవర్నమెంట్ కి సంబంధించిన డాక్టర్స్ మాత్రమే ఉండడం అనేది ఉండాలి. ఇది ఖచ్చితంగా ఇక్కడ నియంత్రించబడాలి అనేది నాకు అనిపిస్తుంది పద్మిని. రైట్. నిజంగా ఒకవేళ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారానే పిల్లల్ని తీసుకున్న వాళ్ళ మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు? నాకు అదే అనిపిస్తుంది. ఇంకోటి నేను కనుక్కోవడం ఏంటంటే ఒకళ్ళ దగ్గర మామూలుగా నేను అసలు ఐవీఎఫ్ కి ఎంత అవుతుంది అనేది అడిగితే వాళ్ళు చాలా చెప్పారు. ఆ తర్వాత కొంతమంది సృష్టికి వెళ్ళిన వాళ్ళు ఇలా చిన్న ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళిన వాళ్ళు అయితే 3 lakhs 4 lakhs అవుతుంది అంటే ఎందుకు అనుకున్నాను నేను, ఎందుకనమాట చాలా సగానికి సగం రేటు చేస్తున్నారా వీళ్ళు, ఏమైనా సొసైటీకి హెల్ప్ చేస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఆ విషయం ఇప్పుడు అర్థమైంది అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్లీ పేరెంట్స్ తీసుకొని దానికే ట్రయల్ చేస్తే ఒకసారి అవ్వదు పద్మిని. చాలా రేర్ కేసెస్ లో ఫస్ట్ టైం కన్సీవ్ అవుతారు, సెకండ్ టైం కన్సీవ్ అయిన తర్వాత కూడా కొంతమందికి 5th month 6th month అబార్షన్స్ అయినవి కూడా ఉంటాయి. అలా కూడా నా దగ్గర క్లయింట్స్ వస్తారు కదా, చాలా వెరీ రేర్ అండ్ కేసెస్ లో నేను చూడడం అనేది జరిగింది. ఐవీఎఫ్ ద్వారా మాకు ఓకే అయ్యింది అని చెప్పడం అనేది జరిగింది. ఈ క్రమంలో 15-16 లక్షలు పోగొట్టుకున్నామమ్మా ఈ 3 times అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఏంటంటే వాళ్ళు ఆ సక్సెస్ రేట్ ని చూసుకోకపోయినా దే హావ్ ఫాలోడ్ సమ్ ఎథికల్ వాల్యూస్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇట్లా వీళ్ళకి ఎథికల్ వాల్యూస్ లేవు, ఎమోషనల్ వాల్యూస్ లేవు, మోరల్ వాల్యూస్ అనేవి లేవు, ఏవి లేకుండా ఇలాంటి వాళ్ళ చేతిలో పడిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుంటారు. ఇంకా ఎంతమంది కట్టి ఉన్నారో పాపం ఈ పాటికి వెయిట్ చేస్తూ ఉండి కూడా ఎంతమంది కట్టి ఉన్నారు. డెఫినెట్లీ ఈ ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా ఇప్పుడు డెఫినెట్ గా డౌట్ వస్తుంది, అది ఆప్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితమైన కండిషన్ పెట్టాలి, డిఎన్ఏ రిపోర్ట్స్ మాకు ఇవ్వాలి బేబీ పుట్టిన తర్వాత. ఒకవేళ వాళ్ళ ఐవీఎఫ్ ని వాళ్ళే
ఆబ్వియస్ గా వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఐవీఎఫ్ ద్వారా చేస్తే అప్పుడు కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి. మీరు- సరోగేసీ అయితే ఆబ్వియస్ గా ఆ, డిఎన్ఏ మీరు చేయించుకోవాలి. ఒక్కటే ఇక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. మనకి కూడా నాలెడ్జ్ ఉండి వీళ్ళు ఊరుకోరు అనేది అవతల డాక్టర్ కి కూడా అర్థమయ్యేది ఉండాలి. పేరెన్నిక గన్నా అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఎవరు నిజంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తున్నారు, వాల్యూస్ ఎవరు పాటిస్తున్నారు అనేది ఒక ఇంత ముందు పరిశోధించి శోధించి చేసుకోవాల్సిన ప్రక్రియ ఇది ఐవీఎఫ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. డెఫినెట్ గా అయితే ఈ ఇల్లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో, వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం అమానుష్యం ఏదైతే ఉందో వీళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా పడాలి అని ఖచ్చితంగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.